తెలంగాణలో వరద బీభత్సాన్ని కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించినా నష్టం జరగడం బాధాకరమన్నారు. 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేసినట్లు తెలిపారు. తక్షణమే కేంద్రం 2,000 కోట్లు తెలంగాణకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్ట నష్టాలను తెలుసుకున్నామన్నారు. వరదల ధాటికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు కూడా దెబ్బతిన్నాయన్నారు. అంటు రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పశువులు చనిపోతే 50,000, గొర్రెలు, మేకలు చనిపోతే 5,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం. అందుకే సచివాలయం నుంచి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు, మంత్రులు, నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు, అదే విధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది, 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు 4 చనిపోవడం బాధాకరం. అదే విధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి, 8 రోడ్లు, అదే విధంగా ట్యాంకులు, అదే విధంగా పంచాయత్ రాజ్ కు సంబంధించిన రోడ్లు, నేషనల్ హైవేస్ కు సంబంధించిన రోడ్లు, అదే విధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. అదే విధంగా పశు సంపద, పశువులు కావచ్చు, బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 215 చనిపోవడం, అదే విధంగా 45 ట్యాంకులు తెగిపోవడం, అదే విధంగా పక్కా ఇల్లు ఒక 3 పాక్షికంగా డ్యామేజ్ అవడం, ఒక 15 ఇల్లు కచ్చా హౌస్ లో ఒక 15 ఫుల్ గా డ్యామేజ్ అవడం, 96 ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవడం, అదే విధంగా పవర్ విద్యుత్తు 106 గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం, అదే విధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు 11-12 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం. వీటన్నిటిని ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ ని 7 ప్రారంభించి దాదాపుగా 680 మందికి భోజన వసతులు, ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సీతారామ తండ అర్ధరాత్రి 3 గంటలకు వచ్చిన వరద ఉధృతితోని తండలో ఉన్న వాళ్ళని అందరిని కూడా